शांति। ओम शांति। ओम शांति। ఓం శాంతి. నేను పవిత్ర స్వరూపాన్ని. ఆత్మనైన నాలో పవిత్రతా శక్తి ఉంది. పవిత్రతా శక్తి ద్వారా నా మనస్సు, నా బుద్ధిని శీతలంగా చేసుకుంటాను. ఈ క్షణం పవిత్రతా సాగరుడైన పరమాత్మ వారి సన్ముఖంలో పవిత్రమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. మురళి డేట్ 8/9/2024. అవ్యక్త బాప్దాదా మురళి. రివైజ్ డేట్ 15/12/2001. హెడ్డింగ్: ఏకవ్రతగా అయి పవిత్రతా ధారణ ద్వారా ఆత్మికతలో ఉండి మనసా సేవను చేయండి. ఏకవ్రత, ఒక్కరితోనే మన మనసు బుద్ధి ముడిపడి ఉండాలి. ఎవరు ఆ ఒక్కరు? పరమాత్మ. ఏకవ్రతగా అయి పవిత్రతను ధారణ చేస్తే ఆటోమేటిక్ గా మనలో ఓ సోల్ కాన్షియస్నెస్ అనేది నిండి ఉంటుంది. దాని ద్వారా మనసా సేవ చేయొచ్చు. ఎలా చూద్దాం. మరి ఈ రోజు ఆత్మిక తండ్రి నలువైపులా ఎవరిని చూస్తున్నారు? ఆత్మిక పిల్లల్ని చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిలో వారి భృకుటి మధ్యస్థానంలో ఆత్మికత అనే మెరుపు ఎంతగా ఉంది అనేది చూస్తున్నారు. సోల్ కాన్షియస్నెస్ అనేది వాళ్ళ నుంచి ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది అనేది చూస్తున్నారు. ఆత్మికత నయనాల ద్వారా ప్రత్యక్షమవుతుంది. సోల్ కాన్షియస్నెస్ నయనాల ద్వారా ప్రత్యక్షమవుతుంది. ఆత్మికత శక్తి కలిగిన ఆత్మ సదా నయనాల ద్వారా ఇతరులకు కూడా ఆత్మిక శక్తిని ఇస్తుంది. ఆత్మికతతో కూడిన మందహాసం ఇతరులకు కూడా సంతోషాన్ని అనుభవం చేయిస్తుంది. సోల్ కాన్షియస్నెస్ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? నడవడిక ద్వారా, ముఖము ద్వారా ఫరిస్తా సమానంగా డబల్ లైట్ గా అందరికీ కనిపిస్తూ ఉంటారు. సోల్ యొక్క లైట్ మరియు మన లైఫ్ స్టైలే వారికి ఇతరులకు ఒక లైట్నెస్ అనుభవం అవుతుంది. ఇటువంటి ఆత్మికత ఆధారం ఏంటి మరి? సో నాలో అంతటి ఆత్మికత, సోల్ కాన్షియస్నెస్ రావాలి అంటే దాని ఆధారం ఏంటి? అండర్లైన్ పాయింట్: పవిత్రత, ప్యూరిటీ. ఎంతెంత వరకు మనస్సులో, వాణిలో, కర్మలో పవిత్రత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. మనస్సులో, వాణిలో, కర్మలో పవిత్రత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. పవిత్రత బ్రాహ్మణ జీవితానికి ఒక సింగారం, ఒక డెకరేషన్. ప్యూరిటీ ఈజ్ మై బర్త్ రైట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. పవిత్రత బ్రాహ్మణ జీవితానికి ఒక మర్యాద, కోడ్ ఆఫ్ కాండక్ట్. మన ఈ స్పిరిచువల్ లైఫ్ కి ఏంటది? ప్యూర్ లైఫ్. బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరిలోనూ పవిత్రత ఆధారంగా ఆత్మికత, సోల్ కాన్షియస్నెస్ ని చూస్తున్నారు. ఆత్మికత కల ఆత్మ ఈ లోకంలో ఉంటూ కూడా అలౌకిక ఫరిస్తాగా కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఉంటూ కూడా అలౌకిక ఫరిస్తాగా కనిపిస్తుంది. అంటే అంత డిటాచ్మెంట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. స్టెప్ బై స్టెప్. ఫస్ట్ పాయింట్, మనలో స్పిరిచువాలిటీ ఉండాలంటే ప్యూరిటీ ఉండాలి. ప్యూరిటీ ఎక్కడ ఉండాలి? మనస, వాచ, కర్మనలో ఉండాలి. ప్యూరిటీ ఉందంటే స్పిరిచువాలిటీ వస్తుంది. ఒక లైట్నెస్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం.
మనం లైట్‌నెస్ ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇతన్ని కూడా ఒక లైట్‌గా అనుభవం చేస్తాం. మనల్ని చూసి ఇతరులు కూడా ఒక హ్యాపీనెస్, ఒక పీస్‌ఫుల్‌నెస్‌ని అనుభవం చేసుకుంటారు. ఇలా ఉన్నవారు ఈ ప్రపంచంలో ఉన్న ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో ఉన్న ఒక డిటాచ్డ్ స్టేజ్, అలౌకికత స్టేజ్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. సో, చెకింగ్ పాయింట్. మా సంకల్పాలు, మాటల్లో ఎంత ఆత్మికత ఉంది అనేది చూసుకోండి. మిమ్మల్ని మీరు చూసుకోండి. వేరే వాళ్ళని చూడడం కాదు. మిమ్మల్ని మీరు చూసుకోండి. పరిశీలించుకోండి. ఆత్మిక సంకల్పాలు స్వయంలో కూడా శక్తిని నింపుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. స్పిరిచ్యువల్ థాట్స్ స్వయంలో శక్తిని నింపుతాయి. ఇతరుల్లో కూడా శక్తి వస్తుంది. దీనినే వేరే మాటలతో చెప్తే ఆత్మిక సంకల్పము మనసా సేవకి నిమిత్తంగా అవుతుంది. వాట్ ఈస్ అ స్పిరిచువల్ థాట్? అ పవర్ఫుల్ థాట్, అ ప్యూర్ థాట్ విల్ బికమ్ అ స్పిరిచువల్ థాట్. సో నేను అలాంటి థాట్స్ జనరేట్ చేశానంటే ఆటోమేటిక్‌గా అది మనసా సేవ అయిపోతుంది. సో ఫస్ట్ స్పిరిచువాలిటీ థాట్స్ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. దీని గురించి చెప్పారు. నెక్స్ట్ ఆత్మికత కల మాటలు స్వయం మరియు ఇతరులకు సుఖాన్ని అనుభూతిని చేపిస్తాయి. శాంతిని అనుభూతి చేపిస్తాయి మాటల ద్వారా. ఒక్క ఆత్మికతతో కూడిన మాట ఇతర ఆత్మల జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఒక ఆధారం అవుతుంది. మన ఒక్క మాట ఇతరుని ముందుకెళ్ళడానికి ఆధారం అవుతుంది. ఆత్మిక మాటలు మాట్లాడేవారు వరదాని ఆత్మగా అవుతారు. అలాంటి స్పిరిచువల్ మాటలు మాట్లాడేవారు వరదాని ఆత్మగా అవుతారు. సో ఫస్ట్ థాట్స్ గురించి చెప్పారు. మన థాట్స్ ద్వారా ఒక పవర్ అనేది జనరేట్ అవుతుంది. మన మాటల ద్వారా ఇతరులకు ఒక బ్లెస్సింగ్స్, శాంతి, వరదానం అనుభవం అవుతాయి. నెక్స్ట్ ఆత్మిక కర్మ. సహజంగా స్వయం కూడా కర్మయోగి స్థితిని అనుభవం చేయిస్తుంది. ఇతరులకు కూడా కర్మయోగి స్థితిని అనుభవం చేయటానికి ఒక ఉదాహరణగా అవుతారు మన యాక్షన్స్ లో కానీ స్పిరిచువాలిటీని మిక్స్ చేస్తే. మరి కర్మయోగి జీవితం అనుభవం చేసుకుంటున్నారా మీరు? స్వయం అనుభవజ్ఞులుగా అవుతున్నారా? ఆత్మికత బీజం. మళ్ళీ బాబా బేసిక్ పాయింట్, అండర్‌లైన్ పాయింట్ చేస్తున్నారు. ఇలాంటి స్పిరిచువాలిటీ రావాలంటే దీనికి బీజం ఏంటి? పవిత్రత. పవిత్రత స్వప్నంలో కూడా భంగం కాకూడదు. ఇప్పుడు ఆత్మికత కనిపిస్తుంది. పవిత్రత అంటే కేవలం ఇవాళ పవిత్రత గురించి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. పవిత్రత అంటే కేవలం సెలిబసీ, బ్రహ్మచర్యం అని అంటారు. కానీ కాదు. ప్రతి మాటలో బ్రహ్మచారిగా, బ్రహ్మను ఆచారం చేసే వారిగా, ఫాలో చేసే వారిగా, ప్రతి కర్మలో బ్రహ్మచారిగా ఉండాలి. ప్రతి మాటలో, ప్రతి కర్మలో. లౌకికంలో కూడా కొంతమందిని చూస్తే మీరు మీ ఫాదర్ లాగా ఉన్నారే. మిమ్మల్ని చూస్తే మీ ఫాదర్ గుర్తొస్తున్నారు. ఫాదర్ జిరాక్స్ కాపీ అంటారు. అలాగే మనం కూడా మన ఈ బ్రాహ్మణ జీవితంలో నన్ను చూస్తే బ్రహ్మ బాబాను అనుసరించే వారిగా వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. అనుభవం చేయాలి. 100% ఇతరుల అనుభవం చేయలేకపోయినా అట్‌లీస్ట్ 75%, 80%, 90% ఎంతవరకు బ్రహ్మ బాబాని ఫాలో చేస్తున్నాం, మన లైఫ్‌లో వారి లైఫ్‌ని నేను ఎక్స్‌పీరియన్స్ చేయిస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. నేను ఆత్మ బ్రహ్మచారిని. బ్రహ్మను ఆచారం చేసేవారిని. సో బాప్దాదా పిల్లల ప్రతి ఒక్కరిలో ఉన్న పవిత్రత ఆధారంతో ఉన్న ఆత్మికతను చూడాలనుకున్నారు.
బాప్ దాదా వద్ద అందరి చాట్ ఉంది. ఏమేం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? అనే చాట్ బాప్ దాదా వద్దకైతే ఉంది. పవిత్రతతో కూడిన ఈ ఆత్మికత ఎంత శాతం ఉంది అనేది బాబా చూస్తున్నారు. సమయం అనుసారంగా విశ్వంలో మిమ్మల్ని ఆత్మికతకు ఉదాహరణగా చూడాలనుకుంటున్నారు. స్పిరిచువల్ సోల్స్ అనేది మనకి అందరికి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇందుకు సహజ సాధనం. సో ఇక్కడ ఇంకో అండర్‌లైన్ పాయింట్ చెప్పారు. మరి పవిత్రత ఉంటే ఆత్మికత వస్తుంది. ఆత్మికతని నిరంతరం మెయింటైన్ చేయాలంటే సహజమైన సాధనం ఒకే ఒక వర్డ్ పైన అటెన్షన్ పెట్టండి. పదే పదే ఆ మాట, ఆ వర్డ్‌ని అండర్‌లైన్ చేసుకుంటూ ఉండండి ఈ మైండ్‌లో. ఏంటా ఒక్క మాట? ఏకవ్రత భవ. ఎక్కడైతే ఒక్కరే ఉంటారో అక్కడ ఏకాగ్రత స్వతహాగా వచ్చేస్తుంది. ఆచరులుగా, అచరులుగా, స్థిరంగా, స్వతహాగానే అవ్వగలరు. ఏకవ్రతగా ఉన్నప్పుడు ఒకే మతం ద్వారా ఏకమతి అనేది వస్తుంది. ఆటోమేటిక్‌గా సద్గతి సహజమవుతుంది. ఏకరస స్థితి కూడా వచ్చేస్తుంది. ఏకవ్రతగా ఉన్నానా? నేను ఆత్మ ఒక్కరితోనే వ్రతం. ఆ కనెక్టివిటీ, ఆ బాండేజ్ అనేది చేసుకుంటున్నానా చెక్ చేసుకోవాలి. మొత్తం రోజంతటి మనస్సు, బుద్ధి ఏకవ్రతంగా ఉంటుందా? లెక్క ప్రారంభించేటప్పుడు కూడా ఒకరితోనే లెక్క మొదలవుతుంది. మ్యాథ్స్ స్టార్ట్ చేసేటప్పుడు నంబర్ 1తో స్టార్ట్ చేస్తారు. నంబర్ 1 ముందు 0 అండ్ 1 దిస్ ఈస్ ద ఫస్ట్ నంబర్ అంటారు. అంటే ఏదైనా స్టార్ట్ చేసే ముందు 0 ద సో కాల్డ్ డాట్ అనేది పెట్టారు. బిందువు 0 అనేది పెడతారు. మరి ఇది ఏకవ్రతకి గుర్తు. ఎంతగా మీరు డాట్స్ పెడుతూ వెళ్తున్నారు అనేది చెక్ చేసుకోవాలి. ఒక్క మాట అయితే గుర్తుంది కదా! సమయము మరియు ప్రతి సమయంలో మరియు ఆత్మల ఏకవ్రత ఆత్మలైన మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎవరిని పిలుస్తున్నారు? ఎవరైతే పరమాత్మ కనెక్టివిటీలో ఉంటారో ఆ సోల్స్‌ని ప్రతి ఒక్కరు తలుచుకుంటున్నారు. ఏమని తలుచుకుంటున్నారు? ఏ దేవాత్మలారా అని తలుచుకుంటారు. ఇదే సమయం యొక్క పిలుపు. ఈ ఆత్మల పిలుపు మీకు వినపడడం లేదా? ఇంతమంది బాధతో మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటే? ఏ ప్రకృతి పతి ఆత్మలారా! ఇప్పుడు పరివర్తన చేయండి అని ప్రకృతిని కూడా ప్రకృతి పతులైన ఆత్మలు పిలుస్తూ ఉన్నారు. ప్రకృతి కూడా మధ్య మధ్యలో చిన్న, పెద్ద అకస్మాత్తుక విపత్తాలు తీసుకొస్తుంది. అందుకే ఇక్కడ ప్రకృతిని అంత ప్రే చేస్తున్నారు. దీనాత్మలకు పదే పదే దుఃఖము లేక భయంతో కూడిన ఆకస్మిక కుదుపులను రానివ్వకండి. ముక్తినిచ్చే మాస్టర్ ముక్తి దాతలైన మీరు ఈ ఆత్మలకు ఎప్పుడు ముక్తినిస్తారింకా? మీకు మనస్సులో దయ రావటం లేదా? వార్తలు విన్న తర్వాత విన్నాము అంటారు. కానీ ఆ వార్తల్లో, ఆ న్యూస్‌లో ఎంతమంది బాధతో, దుఃఖంతో, భయంతో, ధైర్యం కోల్పోయి ఉన్నారు. చూస్తున్నారా? ఇప్పుడు నిశ్చయ బుద్ధి కలవారిగా ఉన్నారా? బాప్దాదా చెప్తున్నారు. నిశ్శబ్ద బుద్ధి వారిగా అవ్వగలుగుతున్నారా? అంటే సైలెన్స్ మైండ్‌తో ఏకవ్రత స్థితి మెయింటైన్ చేస్తే ఏకరస స్థితి వస్తుంది. మరియు ఏకవ్రత జీవితాన్ని అనుభవం చేసుకోగలం. ప్రతి ఒక్కరిలో
ఏ స్వరూపాన్ని బాబా చూడాలనుకుంటున్నారు? అండర్‌లైన్ పాయింట్ దయా స్వరూపాన్ని. ఇప్పుడు మీ హద్దు విషయాలను ఇక వదిలేయండి. వాళ్ళు, వీళ్ళు, ఇక్కడ, అక్కడ ఇంకా విషయాలను వదిలేయండి. దయా హృదయులుగా అవ్వండి. మనసా సేవలో బిజీ అవ్వండి. నిమగ్నం అవ్వండి. అందరికీ సకాషిస్తూ ఉండండి. శాంతి వైబ్రేషన్స్ ఇవ్వండి. సహాయం చేయండి. దయార్థ హృదయులై ఇతరులకు అంధకారాన్ని దూరం చేసి వెలుగులోకి తీసుకెళ్లడంలో బిజీ అవ్వండి. మీ ఆకర్షిత మీ మీ ఆత్మికత ఆకర్షణల నుంచి, హద్దు విషయాల నుండి మీరు స్వతహాగా దూరం అవ్వండి. శ్రమ పడడం నుంచి కూడా రక్షింపబడండి. వాని సేవ బాగా చేశారు. సమయానికి అది సఫలత కూడా తీసుకొచ్చింది. చాలా మందికి భగవంతుడి సందేశం కూడా ఇచ్చారు. చాలా మందిని సంబంధ సంపర్కాల్లో కూడా తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఏవైతే చేశారో డ్రామా అనుసారంగా చాలా బాగా చేశారు. కానీ ఇప్పుడు వానితో పాటు మనసా సేవ అవసరం ఎక్కువగా ఉంది. మనసా సేవను ప్రతి ఒక్కరూ చేయగలరు. కొత్తవారు, పాతవారు, మహారథులు, గుర్రపు సవారీలు, కాలినడక వారు, ఎలాంటి పురుషార్థంలో ఏ స్టేజ్‌లో ఉన్నా కూడా మనసా సేవ చేయగలరు. చిన్నవారు కూడా చేయొచ్చు. పిల్లలు మీరు చేయగలరు కదా మనసా సేవ అని బాబా అడుగుతున్నారు. ఇప్పుడు వాచ మరియు మనసా సేవల బ్యాలెన్స్‌ని పెట్టుకోండి. వాచ, మనసా సేవ బ్యాలెన్స్ పెట్టుకోండి. మనసా సేవ వలన దానిని చేసేవారిగా కూడా చాలా లాభం ఉంటుంది. సో, మనసా సేవ మనం చేస్తే ఇచ్చేవారు మనం చేసేవారం. చేసేవారికి లాభం ఉంటుంది. తీసుకునేవారు కూడా లాభపడతారు. సో, అండర్‌లైన్ పాయింట్ ఏ ఆత్మకైతే మనసా సేవ ద్వారా అంటే ఏంటి? సంకల్పాల ద్వారా శక్తిని ఇస్తారో, సకాష్ ప్యూర్ వైబ్రేషన్స్‌ని ఇస్తారో, ఆ సోల్ మీకు ఆశీర్వాదాలను కూడా ఇస్తుంది. సో, దీన్ని బట్టి స్వపురుషార్థం అయితే ఉండనే ఉంటుంది కదా! కానీ మీ ఖాతాలో ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అయిపోతుంది కదా! మీ జమా ఖాతా డబుల్ రీతిలో పెరిగిపోతూ ఉంటుంది. మీరు మనసా సేవ చేస్తూ ఉంటే బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి. బ్లెస్సింగ్స్ కాస్త పెరిగిపోతూ ఉంటుంది. సో, కనుక కొత్తవారైనా, పాతవారైనా ఎందుకంటే ఈసారి కొత్తవారు చాలా మంది వచ్చారు. ఎవరైతే మొదటిసారి వచ్చారో వాళ్ళ చేతులెత్తండి. ఇంతమంది ఉన్నారు కదా! ఆత్మలైన మీరంతా మనసా సేవను చెయ్యగలరు కదా! మనసా సేవ ద్వారా ఎంతమందికి మీరు సుఖాన్ని ఇవ్వచ్చు. మొత్తం రోజంతటిలో 24 అవర్స్‌లో ఎన్ని గంటలు యథార్థంగా మనసా సేవ చేశాము అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ ఫీడ్ చేసుకుందాం. ఈ క్షణం నుంచి ఔట్ ఆఫ్ 24 అవర్స్ నేను ఆత్మ ఎంత మనసా సేవ చేస్తాను, ఎంత శక్తిని ఇస్తాను, ఎంత సకాష్ వైబ్రేషన్స్ ఇస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ యథార్థ రూపంలో ఎన్ని గంటలు మనసా సేవ చేశామనేది చెక్ చేసుకోవాలి. దీనికోసం ఒక చార్ట్‌ని పెట్టుకోండి. బాప్ దాదా ఉన్నట్లుండి చార్ట్‌ని కూడా అడుగుతారు. ప్రతి ఒక్కరూ అకస్మాత్తుగా ఎవరినన్నా చాట్‌ని అడగొచ్చు. బాధ్యత కిరీటం పెడుతున్నారు కదా! లేక కదులుతూ ఉన్న కిరీటాన్ని పెట్టగలుగుతున్నారా? రెస్పాన్సిబిలిటీస్ అనే కిరీటమే కదా! బాధ్యత కిరీటం పెట్టుకోవాలి కదా! అంటే రాజ్య కిరీటం పెట్టుకోవాలి కదా! ఏమనుకుంటున్నారు టీచర్స్? ఏమనుకుంటున్నారు డబుల్ ఫారినర్స్? మీ పరివారంలోని వారు దుఃఖము, వ్యాకులతతో మీరు చూడగలరా అసలు? చూడగలరా? దుఃఖిత ఆత్మలకి కానుకనైతే మీరు ఇవ్వండి కదా!
మేము ఒక బిందువు కొరకు, ఒక్క బిందువు కొరకు దాహంతో ఉన్నాం. మా పైన శాంతి అనే బిందువుని జస్ట్ ఒక డాట్‌ని ఇవ్వండి. ఒక రేస్‌ని ఇవ్వండి. దాహంతో ఉందామని అడుగుతున్నారు ప్రపంచంలో. మరి ఇలాంటి సమయంలో ఆత్మలకి సుఖము, శాంతి అనే ఒక్క బిందువు కొరకు ఎవరైతే దాహంగా ఉన్నారో, వారికి సుఖ శాంతులకి చెందిన ఒక అమృత బిందువు లభించినా కూడా ఎంత సంతోషపడతారు. సో, మీకోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు. పదే పదే నడుస్తూ, తిరుగుతూ మీకిలాగే కనిపిస్తూ ఉండాలి. బ్రహ్మ బాబా తన ఇంటి ద్వారాన్ని తెరిచేందుకు ఎదురు చూస్తున్నారు. ప్రకృతి తీవ్ర గతితో శుభ్రం చేసేందుకు కూడా ఎదురు చూస్తూ ఉంది. ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ కెలామిటీస్. కనుక ఓ ఫరిస్తాల్లారా! ఇప్పుడు మీరు డబల్ లైట్ ద్వారా ఎదురు చూపులనిక సమాప్తం చేయండి. ఎవర్ రెడీ అన్న మాట ఏదైతే అందరూ అంటూ ఉన్నారో, దాన్ని సంపన్నంగా, సంపూర్ణంగా చేయండి. ఎవరు రెడీగా అయ్యారా? కేవలం శరీరాన్ని వదిలే విషయంలో ఎవరు రెడీగా అవ్వకండి. బాబా సమానంగా అయ్యి ఎళ్ళాలి అనే దాంట్లో ఎవరు రెడీగా ఉండండి. సో, ఈ విధంగా ఇప్పుడు అందరూ ఒక్క క్షణంలో మనసా సేవను అనుభవం చేయండి. ఆత్మలకి శాంతి, శక్తులు, అంచెలని ఇవ్వండి. ఒక్క క్షణం అనుభవం చేసుకుందాం. ప్రతి ఒక్క ఆత్మ నా సన్ముఖంలో ఉంది. వారికి శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని, చిరునవ్వును, సంతోషాన్ని, సహనాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని, సంతుష్టతను ఇస్తున్నట్టు అనుభవం చేసుకుందాం. ఈ విధంగా నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ ఆత్మలకు అనుభవం, సర్వశ్రేష్ఠ ఆత్మికత అనుభవం చేయించే ఆత్మిక పిల్లలకు సంకల్పము మరియు స్వప్నంలో కూడా పవిత్రత యొక్క పాఠాన్ని చదువుకునే బ్రహ్మచారి పిల్లలకి సర్వ దృఢ సంకల్పాల ద్వారా మనసా సేవ చేసేవారు, తీవ్ర పురుషార్థి ఆత్మలు, ఆశీర్వాదాలను ఇచ్చే ఆత్మలకి, ఆశీర్వాదాలను తీసుకునే ఆత్మలకు కూడా మనస్ఫూర్తిగా బాబా యాద్ ప్యార్ మరియు ప్రియ స్మృతులు చెప్తున్నారు. ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, नमस्ते, ओम శాంతి. వరదానం. ఈశ్వరీయ సాంగత్యంలో ఉంటూ చెడు సాంగత్యపు యుద్ధం నుండి రక్షింపబడే సదాకాలపు సత్సంగి భవ. అంటే ఎటువంటి చెడు సాంగత్యమైనా కానీ మీ శ్రేష్ఠ సాంగత్యం దాని ముందు చాలా రెట్లు శక్తివంతమైనది. ఎందుకు? మన కనెక్టివిటీ ఈశ్వరుడితో ఉంటుంది కాబట్టి మనం ఏ కనెక్టివిటీలోకి వెళ్ళినా అది శక్తివంతమైన కనెక్టివిటీ. ఈశ్వరీయ సాంగత్యం ముందు ఈ సాంగత్యం ఏం పనికొస్తుంది? అందరూ బలహీనంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే స్వయం బలహీనమైపోతారో అప్పుడు చెడు సాంగత్యం యొక్క యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే సదా ఒక్క తండ్రి సాంగత్యంలో ఉంటారో వారు సదా సుత్సంగం సదా ఉత్సాహంగా, సుసంపన్నంగా ఉంటారు. ఎందుకంటే ఈశ్వరుడి సాంగత్యపు రంగు ఆ ఆత్మకి అంటుకుంటుంది కాబట్టి చెడు సాంగత్యం, కుసాంగత్యానికి వారు ఆకర్షితం అవ్వలేరు. స్లోగన్. చెడును కూడా మంచిలోకి పరివర్తన చేసేవారే ప్రసన్న చిత్తులుగా ఉండగలరు. చెడుని కూడా మంచిలోకి పరివర్తన చేయగలరు. సో ఈ రోజు మురళి యొక్క హోంవర్క్ తీసుకుందాం. మనస, వాచ, కర్మన. ఒకటే వర్డ్ని గుర్తుపెట్టుకుంటాను. ఏక వ్రత ఆత్మను, ఒక్కరితోనే నా మనస్సు, బుద్ధిని కంబైన్ చేసే ఆత్మను. ఓకే.
చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ఎంతో శక్తివంతమైన వారిని నాలో పరమాత్మ శక్తి ఇమిడి ఉంది. పరమాత్మ శక్తితో నేను ఆత్మ పదమాపతులుగా అవ్వగలను. నా దగ్గర ఆత్మికత శక్తి ఉంది. ఆత్మికత కిరణాల ద్వారా సత్యమైన ఆత్మగా అవుతాను. సత్యత నాకు లభించిన వరదానం. సత్య స్వరూప ఆత్మగా అయి నలువైపులా పవిత్రతా కిరణాలను వ్యాపింపచేస్తాను. నేను ఎవరినైతే కలుస్తానో ప్రతి ఒక్కరికి శాంతి కిరణాలను ఇస్తాను. శక్తివంతమైన ఆత్మగా చూస్తాను. నేను శక్తిశాలి ఆత్మను. శ్రేష్టాచారి ఆత్మను. సుసంపన్నుడను. శీతలత స్వరూపాన్ని నలువైపులా ఒక శక్తి కుండంగా అయి ప్రతి ఒక్కరిపైన దయా భావన ఉంచుతాను. దుఃఖంలో ఉన్న ప్రతి ఆత్మకు శాంతి యొక్క అమృత బిందువుని ఇస్తూ వారిని శాంతివంతంగా చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ఆత్మ సుసంపన్నుడను. సదా పరమాత్మ యొక్క స్మృతిలో ఉంటూ నా ప్రతి అడుగును శాంతిగా, శీతలంగా, శక్తివంతంగా, మంచి సాంగత్యంతో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను ఆత్మ నా తండ్రి ద్వారా శీతలత కిరణాలను తీసుకుంటూ ఆ కిరణాల ద్వారా నా ఈ జీవితాన్ని బ్రహ్మచారి ఆత్మగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తాను. ఓం